తీసుకున్నాం. ఇది బియ్యం పిచ్చుకొని తర్వాత మాట్లాడతారు. ఈ మాటలే హాయ్ అందరికీ. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫెస్టివల్స్ అంటేనే అత్తమ్మ వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తూ ఉంటాం కదా. సిటీలో ఉండే వాళ్ళు అయితే గనక ఖచ్చితంగా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాలి. మరి పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే గనక అత్తమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటారు కాబట్టి అమ్మ నాన్న ఇంటికి అయితే వెళ్ళాలి కదా. సో ఈ రోజు అయితే పిల్లలిద్దరిని తీసుకొని నేను మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మాతో పాటు మీరు వచ్చేయండి. అక్కడ ఎలా జరుపుకుంటాం ఫెస్టివల్ని ఏంటి అన్నది చూపించేస్తాను. ముందుగా వచ్చేసి అఖిల్ వచ్చిన రోజు దగ్గర నుంచి నేనైతే వాడి బట్టలన్నీ కూడా కంప్లీట్గా ఉతకటం స్టార్ట్ చేశానండి. ఇంకొక 2 దుప్పట్లు మాత్రమే ఉన్నాయి, అవి అయితే వేయలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ వేద్దాము అనేసి వాషింగ్ మిషన్లో అలా పక్కన పెట్టేసి ఉంచాను వాటర్ పోయకుండా. ఇక మిగిలిన అన్నీ ఉతికేసానండి. చేతితోనే చాలా వరకు ఉతికాను అనమాట. ఎందుకంటే అసలు వాళ్ళ ధోతి కరెక్ట్గా లేదండి. ఎంత మాసిపోయిన బట్టలు లెక్క చేసేసారంటే ఆ తెల్ల షర్టు ప్యాంట్లని అసలు పిల్లోడు స్కూల్కి పోతుండా లేకపోతే పనికి పోతుండా అన్నట్టు చేశారు. వాటిని వేడి నీళ్ళు కాగబెట్టి నానబెట్టి సర్పు సోడా వేసి ఉతికేసరికి కాస్త బట్టల్లాగా అనిపిస్తున్నాయి అన్నమాట. మీరు చూడవచ్చు అన్నీ వైట్ ఎక్కువ శాతం అఖిల్వి. కానీ ఆ ధోతి వాళ్ళు మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి. ఎందుకనో తెలియదు. మరి మొత్తం కలిపి ఆ పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లో వేసి ఉతుకుతారంట అని చెప్తున్నారు. డబ్బులు నెలకొచ్చి 600 ఏంటో వసూలు చేసేది. బట్ క్వాలిటీగా ఉతకటం లేదని అనిపించింది. దానివల్లే స్కిన్ ఎలర్జీ, ఆ ఎలర్జీ, ఈ ఎలర్జీలు వచ్చేస్తుంటాయి పిల్లలకి. ఫుడ్ ఎలా హాస్టల్ది పడదంటారు. బట్ పిల్లలకైతే ఫుడ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు, కానీ ఈ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఉన్నాయి. ఇక అఖిలి మొత్తం కూడా తన యొక్క సూట్ కేసులో పెట్టేసుకుంటున్నాడు, ట్రావెల్ బ్యాగ్లో. అయితే మా ధనస్వి ఏంటో చూస్తూ ఉంది. ఏందాను ఏంటి అప్పుడు నిద్రపోతుంది. డ్రెస్ ఏదో దీనికి తీసుకున్నాం. అదే ఎక్కువ ఉందిలే, రావట్లేదు. బొట్టు వెళ్ళలేదే.
జనాలు ఉంటారా మనం వెళ్తే అని. ఇక టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిందండి. పూజ చేయించుకున్న తర్వాత ఇలాగైతే కూర్చున్నాము. దేవుడు సాంగ్స్ వస్తున్నాయి, కాపీ రైట్ వస్తుంది అనేసి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను షార్ట్ వీడియోలో చెప్పాను, సంయుక్త నిద్రకు వచ్చింది అండ్ వాళ్ళకి ఆకలి వేస్తుంది, చాలా టైం అయిపోయిందండి, అందుకనే మేము పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్తున్నాము అనేసి. నేను పెట్టిన అన్ని షార్ట్లు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒకవేళ అర్థం అయిపోయినా నార్మల్గా పిల్లల్ని తీసుకెళ్లాలన్న రూల్ లేదు కదా, వెళ్ళిన ప్రతి చోటకి కూడా వాళ్ళు కంఫర్ట్. ఇంకొకటి ఏంటంటే మా వారు మా ఇంటి నుంచి దేవుడి గుడికి తీసుకెళ్లాలంటే 2 సార్లు తిరగాల్సి వస్తుంది. వాళ్ళు రానంటే ఓకే డన్, నెక్స్ట్ టైము. అంతకు ముందు వెళ్ళలేదా, దసరాకి వచ్చినప్పుడు వెళ్ళాము అండ్ తర్వాత ఫెస్టివల్కి ఏదో ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కూడా గుడికి అయితే మేము వెళ్ళాం. అదేనండి కార్తీక మాసంలో మేము వెళ్తూనే ఉన్నాము. మా ఒపీనియన్ మా పిల్లల్ని తీసుకెళ్లాలా లేదా అన్నది మా మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతిసారి చట్టపట్టాలు వేసుకొని మూడు పిల్లలు అవును వెళ్తాము, అది మా చాయిస్, మీరు అనాల్సిన అవసరం లేదు. నేను ఇదైతే నార్మల్గానే చెప్తున్నాను. అండ్ ఒకళ్ళు అడిగారు శారీ కట్టుకొని వెళ్ళొచ్చు కదా జడ వేసుకొని అనేసి, ఒకళ్ళిద్దరు అడిగారు. అక్కడ టైం ఎక్కువ లేదండి. మీరు నార్మల్గా ఈ లాంగ్ వీడియోలో వాయిస్ విన్నా, బాబా నువ్వు గుడి మూసేస్తారేమో అని డౌట్ పడ్డావు, చూడు ఎంతమంది ఉన్నారో అని చెప్పాను నేను అక్కడ, మీరు వినొచ్చు. మేము అక్కడ టెన్షన్గానే అసలు వెళ్ళటం, బ్యాగ్ ఇంట్లో పడేయటం, గబక్కన మేమైతే ఆ కొబ్బరికాయలు అవన్నీ నుంచి తీసుకొచ్చుకున్నాము. నాన్ షాప్లో ఉంచి పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని మేమైతే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట ఫాస్ట్గా. ఎందుకంటే గుడి తలుపులు మూసుంటాయో ఏమో అన్న భయంతో. సో అదండి కొంచెం నేను ఇది మాత్రం డీటెయిల్గా చెప్పాలనుకున్నాను. టెంపుల్కి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకొని వెళ్ళొచ్చుగా అన్న విషయానికి. అండ్ తర్వాత వచ్చిన తర్వాత ఇంటికాడ అమ్మ అయితే పప్పు మాగాయి చేసింది. చక్కగా భోజనం అయితే లాగిచ్చేసామన్నమాట. ఫుల్ ఆకలి మీద ఉన్నాం. టైం కూడా 2 అయిపోయిందండి. ఎందుకంటే వెళ్ళాక రావాలి అనిపించదు టెంపుల్కి, అంత ఆకలి ఉన్నా కానీ అసలు అక్కడికి వెళ్ళాక అంతా మర్చిపోయి దేవుడు ఇదిలోనే ఉంటామన్నమాట. నాకు ఫేవరెట్ గాడ్ కాబట్టి నా యొక్క ప్రతి మనిషిలో ఆయన నాకు అంటే ఈ చెడు జరగకుండా మంచి జరగటానికి నా వెనకే ఉండి నడిపిస్తూ ఉన్న నా తండ్రి కాబట్టి ఆ హ్యాపీనెస్ ఇంకొకలా ఉంటుందండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత అమ్మ అయితే చెప్పింది కారపు చక్రాలు అయితే చేయలేదు, చెక్కలు నిన్న కొన్ని చేసి ఉంచాను, చక్రాలు కొన్ని దోస్తాను తీసుకొని వెళ్ళి కానీ అనేసి. ఎందుకంటే పిల్లలకి పంపించడానికి స్నాక్స్ కూడా కావాలి కదా, కొన్ని రోజులకు వస్తాయి, తర్వాత ఓపిక ఉంటే మీరు చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని దూసి నేనే పంపిస్తాను అని అమ్మ చెప్పింది అనమాట. ఇక అందుకోసమే అమ్మ నేను కలిసి ఇక్కడ చక్రాలు చేయడానికి అయితే రెడీ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, శనగపిండి కొద్దిగా తీసుకున్నాం, బియ్య పిండి తీసుకున్నాము. కొంతమంది మినప్పిండి కూడా తీసుకుంటారు ఈ శనగపిండి ప్లేస్లో అనమాట. మినప్పిండి వేసుకొని చేసుకుంటారు. వాటికంటే శనగపిండి వేస్తేనే బాగుంటాయి. కానీ కొంతమంది ఏంటంటే శనగపిండి గ్యాసు అన్న విధిలో సో వెయ్యరు అనమాట. ఇక్కడ వచ్చేసి ఉప్పు, కారము, తర్వాత వాము 10 రూపాయల ప్యాకెట్లో ఒక 2 వేసేసాము. తర్వాత వచ్చేసి నువ్వులు ఒక గుప్పెడు అయితే వేసామన్నమాట, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇక మనం కాగబెట్టుకున్నటువంటి వేడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో మరీ మరగ కాగన అవసరం లేదండి, కాగుబట్టి కొంచెం లైట్గా ఆ బుడగలు అనేవి పైకి వస్తున్నాయి అన్నప్పుడు స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు అలా పెడితే కొద్దిగా చల్లారుతాయి. ఆ నీళ్ళతో మనమైతే పిండిని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ మీద కంటే ప్రశాంతంగా కూర్చొని ఆ గాలిని ఆస్వాదిస్తూ చేస్తుంటే ఆ ఫీలింగ్ బాగుంటది. అది కాక వచ్చిన పొగ కూడా బయటికి వెళ్ళిపోతుంటది ఇబ్బంది పెట్టకుండా. ఇక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే కళాయి పెట్టేసి కింద పొయ్యి మండేసేసి కళాయి పెట్టేసి నూనె అయితే వేసుకుంటున్నారు కళాయిలో. ఆ వాటర్ కొంచెంగా వేసుకుంటూ మనమైతే ఇక్కడ కలిపేసుకోవాలి. దీంట్లో వెన్నపూస వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, కానీ మా నాన్న తినకూడదు కాబట్టి అమ్మ మాత్రం ఒక 4 స్పూన్లు నూనె వేశారండి. దానివల్ల కూడా కొంచెం గుల్లగా మనం నవిలేటప్పుడు కరకరలాడుతున్నట్టు వస్తాయి కాబట్టి సో అమ్మ ఒక 4-5 స్పూన్లు నూనె వేశారనమాట. నెయ్యి కానీ వెనపూస కానీ వేసుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా అండ్ ఇంకా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఇక ఇలా పిండిని అయితే మనం కలుపుకున్న తర్వాత ఇలాంటి గొట్టం దాంతో కానీ మీరు 2 చేతులతో ఒత్తే దాంతో కానీ ఒత్తుకోవచ్చు. నిజం చెప్తున్నా, చేద్దామని కూర్చున్నాను కానీ నా వల్ల అయితే కాలేదు. ఎందుకంటే నా ఈ 2 చేతుల యొక్క మణికట్టు దగ్గర పెయిన్ వస్తుందండి. ఏదైనా ఒత్తాలి అంటే మెయిన్ చక్రాల విషయంలో 2 వైపుల కడ్డీలు ఉండి ఒత్తేనా సరే ఇలా తిప్పుకుంటే ఇది చేసేయైనా నా మణికట్టుల దగ్గర బాగా
పెయిన్ ప్రెజర్ పడిద్ది. అందుకని అది మా అమ్మకి తెలుసు కాబట్టి మా అమ్మ ఓకే. వద్దు రా నేను చేస్తానన్నా, లేదులే అమ్మ నీకు దగ్గొస్తుంది నేను చేస్తానని కూర్చున్నాను. కానీ నేనొకటి చేసేసరికి మా అమ్మ "నీకు సాల్లే గానీ నువ్వేం చేయొద్దు, అరవకుండా పక్కకు జరగమ్మా నేను చేస్తాను" అనేసి పాపం మా అమ్మే చేసింది. మొత్తం ఒక 6, 7 చక్రాల గిద్దలతో ఇది చేసిందనమాట. డిఫరెంట్‌గా అనుకోవచ్చండి. ఇక ఇదొచ్చేసి తిప్పటం కూడా నాకు ఒక పెద్ద టాస్క్ అని ఇప్పటిదాకా తెలీదు. ఒత్తేయి ఉన్నాయి మా ఇంటికాడ అయితే, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ. దాంతో చేస్తే నొప్పొస్తాయి, దీంతో చేస్తే రావు అన్న ఫీలింగ్‌తో నేనెళ్ళాను. కానీ ఇది కూడా కష్టమే, మనం ప్రెషర్ గట్టిగా ఇవ్వాలి అన్నదైతే బాగా అర్థమైపోయింది నాకు. ఇది కూడా మన వల్ల కాదులే అనేసి ఇదిగోండి చూడండి, ఇక మనకు పోయటం రావట్లే సరిగ్గాని. ఇక మా అమ్మే ఇది చూసిన తర్వాత ఏంటి ఆమె ఇంతలా ఉన్నాయంటే నీ కూతురే పెట్టించింది అని అయితే చెప్పింది. ఇక నేను ఇక్కడ నుంచి లేచాక మా అమ్మే కంప్లీట్ అయితే చేసేసింది అనమాట. ఇదిగోండి ఇలా అయితే అమ్మ వేసేసింది. ఇక తర్వాత రిబ్బెల్ల కాసేపు, నార్మల్ చక్రాలు కాసేపు, అలా డిఫరెంట్ గా పిల్లలకి నచ్చినవి అన్ని షేపుల్లో అయితే చేసింది అనమాట అమ్మ అయితే. కొంచెమే కలపమన్నానండి, ఎందుకంటే అవి కాసిన ఉన్నప్పుడు మనం కొద్దిగా చేసుకుంటేనే తర్వాత కావాల్సినవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. 3-4 రకాలు ఉన్నప్పుడు పిల్లలకి ఎలా ఉంటది అంటే గనక కొన్ని తిని కొన్ని తినక వేస్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే కొన్నే ఇక్కడైతే అమ్మ చక్రాలు ప్రిపేర్ చేసిందనమాట. ఈ విధంగా చిల్లులు గిన్నెలో వేసుకొని కింద అయితే ఒక ప్లేట్ పెట్టిందండి అమ్మ. ఇక నూనె అంతా దాంట్లో దిగిపోద్ది. తర్వాత ఆ పెద్ద గిన్నెలో అయితే వేసేస్తుంది అనమాట. ఇక అమ్మ నేను మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ చేసుకుంటూ ఉన్నాము. ఒక విషయం ఏంటంటే మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, లేదు పుట్టింటికి వెళ్ళినా సరే, మనం ఇంట్లో కూర్చొని మన అమ్మలతో చేయించుకుంటే కాకుండా మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు. జాలీగా అమ్మలతో కూర్చొని అవ్వారం పెడుతున్నా ఎంత పనైనా చేసేస్తాను. నేనైతే అది బాగా అబ్జర్వ్ చేశాను. ఫస్ట్లో నేను కూడా అంతే. మా అమ్మోళ్ళ ఇంటికి వస్తే టీవీ ఎదురుగా కూర్చుని ఉండేదాన్ని అనమాట. తర్వాత నాకు చాలా విషయాలు పెరిగే కొద్దీ అర్థమవుతాయండి. నిజంగా 17 ఏళ్ళకి పెళ్ళయి వచ్చిన తర్వాత మన దగ్గర చాలా చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి. మనకి ఏజ్ పెరిగే కొద్దే ఫ్యామిలీలో ఇన్క్లూడ్ అయ్యి ఎలా ఇది అవ్వాలి, ఏంటి, ఏమేమి నేర్చుకోవాలన్నది చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. నేను చాలా విషయాలు అయితే నేర్చుకున్నానండి. మనం అమ్మయ్యాకే అమ్మల యొక్క బాధ్యతలు, బాధలు ఎలా పడ్డారు మన విషయంలో అన్నది ఎలా తెలుస్తుందో ప్రతి ఒక్క బాధ్యత అన్నది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక అలా నేనైతే అమ్మ దగ్గరకు వచ్చి కూర్చొని వ్యవహారం పెట్టుకుంటూ చక్కగా అమ్మ చేస్తుంటే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక మా చక్రాలు కంప్లీట్ అయిపోయాయి. బెల్లం అయితే దంచేసుకొని మేము పొయ్యి మీద పెట్టేసరికి చిన్నొదిన వాళ్ళు అయితే వచ్చారు. చిన్నొదిన అయితే వచ్చారనమాట. ఇక వదిన కూడా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారండి మాట్లాడుకుంటూ. ఈడ జాలీగా మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మేము హైదరాబాద్ వెళ్ళాము, అటు ఇటు వెళ్ళాం కదా. సో ఆ టాపిక్లన్నీ మాట్లాడుకుంటూ జాలీగా అయితే టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఇక అమ్మకి ఏంటంటే పాకం చూడటం కొంచెం తేడా వచ్చింది. అంటే ఒక 2 yearsకి నుంచి మేమైతే కట్టుమిఠాయి తెచ్చుకోవట్లేదండి. ఎందుకంటే తెచ్చుకున్న అరిసెలు ఉన్నాయి మా ఇంటికాడ, బూందీ లడ్డు ఉంటుంది, పంచదార లడ్డు ఉంటుంది. సో వీటన్నిటి మధ్యలో ఆ మిఠాయి తినట్లే ఎవరు. అందుకోసం అనేసి నేను చెయ్యొద్దు అని చెప్పేసి అమ్మకి, నువ్వు అసలుకి ఏం చేయొద్దు, 7 నుంచి నేను ఒక 10 జోళ్ళు తెచ్చి నీకు ఇస్తాను, నీకు కావాలన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా నువ్వు చేసుకుంది కానీ తప్ప ఏవి చేసుకోవద్దు, మాకు వస్తాయి కదా ఇంత భాగం లెక్క, ఆ భాగంలో నీకు కొన్ని తెచ్చేస్తాను, నువ్వేం చేయొద్దు అనేసి చెప్పేస్తున్నాను అనమాట. సో అలా ఇక అమ్మ అయితే మాక్సిమం చక్రాలని కట్టుమిట్టాయి కొద్దిగా చేసుకుంటారు వాళ్ళేదో. ఇక అంత క్వాంటిటీలో అంటే అమ్మకి పాకం అర్థం అవ్వట్లేదు. ఇక మనకి కొంచెం బూందీ లడ్డు చేసే అలవాటు ఉంది కాబట్టి పాకం నేను చూసి చెప్తే ఇక అమ్మ అయితే వేసేసింది అనమాట. ఇక్కడ అదే అంటది, నాకు ఎన్నిసార్లు చూసినా ఈ పాకం అర్థం కావట్లేదు చూడు చిన్ని అనేసి. పాకం నేనే తీయటం నేర్చుకున్నానండి. మనకి అరిసెల పాకం కానీ లేకపోతే పంచదార పాకం కానీ ఈ బూందీ పాకం కానీ నేర్చుకోకపోతే మన పిల్లలు ఎదుగుతున్నారు, రేపు మన పిల్లలకి మనం చేసి పెట్టాలన్నా బయట కొన్ని పెట్టొచ్చులే అన్న ఫీలింగ్ వద్దండి. మనం నేర్చుకొని వదిలేసుకోవటం మంచిది. అలాగే కానీ మనం ఏది నేర్చుకోకుండా ఉంటే రేపు మన అమ్మ వాళ్ళ మీద, అత్తయ్యల మన మీద డిపెండ్ అయితే చాలా రిస్క్ తీసుకుంటామని నాకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే మా అమ్మ చేయగలిగిన నాళ్ళు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి బూరెలో, చక్రాలో, చకోడీలో, లేకపోతే మిఠాయో, గవ్వలో, చెక్కలో ఏదో ఒకటి పిల్లల కోసం చేసుకొచ్చేది. తను ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పి ఎఫెక్ట్ అయ్యిందో
అప్పటి నుంచి మా అమ్మ ఏది చేసుకురావాలన్నా కూర్చోలేక చేసి రావటం మానేసిందండి. అందుకనే చెప్తున్నాను, మనం ప్రతి ఒక్కటి నేర్చుకొని ఉండాలి. ఇంకా చెప్పాలంటే దూరం వెళ్ళిన వాళ్ళే బాగా నేర్చుకుంటున్నారు దగ్గరగా ఉన్న వాళ్ళకంటే. అంటే నేను ఒక్కళ్ళని ఇదిగా అనట్లేదండి. నాకు తెలిసిన వాళ్ళల్లో అలా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే అన్నమాట. ఇక మిఠాయి కోసం వేసేసిన తర్వాత కింద నుంచి గట్టిగా అయితే తిప్పుకోవాలి. తర్వాత కొంచెం వేడి ఉంది అనుకున్నప్పుడే మనం వాటిని కట్ చేసుకొని అయితే ఇది చేసుకోవాలన్నమాట. ఇక ఇక లడ్లాగా చేసుకోవాలి అన్నప్పుడు కొంతమంది అడిగారు నన్ను, "లడ్లాగా కాలేదుగా, నువ్వేంటి అబద్ధం చెప్తున్నావు" అనేసి. ఎగ్జాక్ట్‌గా మీరు లడ్లాగా చేసుకోవాలి అనుకుంటే అంత పాకం ఎప్పుడూ తీసుకోకూడదు. బెల్లపు లడ్డుకి ఎలా అయితే మీరు కొంచెం కొంచెం పాకం తీసుకొని చేస్తారో బూందీ బెల్లపు లడ్డుకి, సేమ్ అలాంటి పాకం తీసుకొని చేయాలి. ఇది మొత్తం మిఠాయి లెక్కే వస్తది ఖచ్చితంగా. నేనన్నదేంటంటే ఉండలాగా చేసుకోవటం విషయం గురించి, ఒక్కొక్కటి ముక్కలాగా వస్తుందని. అంతే తప్ప నేను చేత్తో చేసుకునే ఉండల్లాగా అవుతాయని గాదు. అంత క్వాంటిటీ పాకం ఒకేసారి పట్టుకుంటే కాదు. మీరు కొంచెం కొంచెం పాకం పట్టుకొని ఏవైతే ఉందో చక్రాలు వేసుకుంటూ మనం బూందీ లడ్డు ఎలా చేసుకుంటామో బెల్లపు బూందీ లడ్డు అలా చేసుకుంటే వచ్చిద్దనమాట. ఓకే. మీరు టెంపుల్స్ దగ్గర తిరునాళ్ళకెళ్ళినప్పుడు చూస్తాయి కట్టు మిఠాయి అని ఉంటది గదండీ! అది ఇదే అన్నమాట. ఇంట్లో కూడా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు. మనకి పాకం ఒక్కటే ఇంపార్టెంట్. మీరు చక్రాలకి శనగపిండి, వరిపిండి అలాగేస్తారు. దాంట్లో ఎటువంటి కారాలు, ఉప్పులు ఏమేయకుండా ప్లెయిన్ చక్రాలు చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వాటిని పాకం పట్టేసుకొని వేసేసుకోవటమే అన్నమాట. ఇక నైట్‌కి నేనైతే ఇక్కడ పొటాటో ఫ్రై చేస్తున్నానన్నమాట. ఇక్కడ మా చింటూ వీడియో తీస్తున్నాడు. రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటే అదే మాట్లాడుకుంటున్నామన్నమాట. తనే చెప్తున్నాడు, "హాయ్ ఫ్రెండ్స్, మా అత్తయ్య పొటాటో ఫ్రై చేస్తుంది. కానీ ఆమె తిప్పుడు చూస్తుంటే చట్నీ చేసేటట్టుంది" అంటే, "నాకు అది తెలివి ఉందిలేరా, నువ్వేం భయపడమాకు, దీన్ని కూరలాగే పెడతాలే" అని చెప్తున్నాను. ఇక అమ్మ అయితే చారు పెట్టిందండి. మార్నింగ్ ఉత్తపప్పు ఉంది కదా, దాన్ని చారు అయితే పెట్టేసింది. మా చింటూకి, మా వదినకి చారు ఒక్కటి ఉంటే చాలన్నమాట. అంత ఇష్టం వాళ్ళకి సాంబార్ అంటే. ఇక దానికి కాంబినేషన్‌గా పొటాటో ఫ్రై అయితే నేను చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమెయట్లేదు. జ్యోతొదిన అదే అడుగుతుంది. "అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయవా సీప" అంటే, ఇంట్లో ఉంటే ఏస్తా వదిన, లేకపోతే నేనెయ్యను. అది నాకు వెయ్యాలి అన్న రూల్ లేదు. లాస్ట్‌లో మాత్రం నేను వేస్తే ధనియాల పౌడర్ వేస్తాను అనేసి అయితే చెప్తున్నాననమాట. ఇక వదిన కొంచెం వచ్చిన కాడ నుంచి వీక్‌గానే ఉన్నారు. ఏంటబ్బా అనేసైతే నాకు అర్థం కాలే అనమాట. కొంచెం తలనొప్పి ఉండి సాయంత్రానికి నీరసమయ్యారండి. కొంచెం ట్రావెలింగ్ ఎఫెక్ట్ గూడా ఉండిద్ది. దాదాపు 30-40 కిలోమీటర్స్ ఉంటది వదిన వాళ్ళు ఉండే దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఊరికి. ఇక మా ఊరు నుంచి వదిన వాళ్ళ ఊరికి 15 కిలోమీటర్లు. మా అమ్మోళ్ళ ఊరికి 23, అంటే దగ్గరపాటు మనకి 35 దాకా వచ్చేస్తుంది గదా! సో, అది గూడా బండి మీద గాబట్టి, సో, ఆ ఎఫెక్ట్ ఏమైనా మేబీ ఉండొచ్చేమో. తలనొప్పి వస్తది. గాలి గదా! 5:30 అప్పుడొచ్చానంటే బాగా విపరీతమైన చల్లగాలి కూడా ఆ టైంలో. ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్తకి, అఖిల్‌కి గొడవ జరిగింది. వాళ్ళ డ్యాడీ సామరస్యం జేయాలని జూస్తున్నారు గానీ అదవ్వదమ్మా. అదెందుకవుతది? అది అస్సలు అవ్వదన్నట్టు అయిపోయిందనమాట. ఇక మా అమ్మేమో, "ఊరుకోవే, ఎందుకు ఇది జేస్తున్నావు వాడినని", వాడికి సపోర్ట్ జేస్తుంటే, "ఇక ఆగమ్మ, మొదలేసినావా నువ్వు" అనేసైతే అంటున్నారనమాట. ఇక అఖిలేమో ఇక్కడ వాళ్ళ తాతగారు ఏదో తీసుకొనొచ్చారండి, క్యాలెండర్ లెక్క స్కూల్‌ది. సో, అదే అయితే అతికిస్తున్నాడనమాట. ఇక ఇక్కడొచ్చేసి మీరు చూడొచ్చు, నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మేమో గోరింటాకు మిక్సీ పడుతుంది. "ఏం మిక్సీ జారక్క అది, పైకి లెగిసి పడదా? మీ మమ్మీ ఏంటి మూత పెట్టకుండా చేస్తున్నారు" అని చెప్తున్నారు. పైకి లెగిసి అయితే పడదు. జ్యూసెస్ లాంటివి గాదు గదా, గట్టి పదార్థమే గాబట్టి అంత టెన్షన్ లేదు. ఇది వచ్చేసి ప్రీతి అనుకుంటండి. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము కొన్నాము. అంటే అమ్మే డబ్బులిచ్చింది. మేము కొన్నాము అంటే మేము కొనుక్కొచ్చాము అని అర్థం. డబ్బులైతే అమ్మే ఇచ్చింది. అమ్మకి ఒక సెంటిమెంట్ ఉంటది. తను డబ్బులిచ్చినా నా చేత్తో కొనుక్కొస్తే అవి ఎక్కువ ఇయర్స్ అలా మన్నికుంటాయని. ఫ్రిడ్జ్ కొన్నప్పుడు మేమే కొన్నామనమాట. ఇంకోటి, షాప్‌లోకి ఫ్రిడ్జ్ కొంటే అది పాడైపోయిందని తొందరగా మా అమ్మకి ఆ ఫీలింగ్ ఉండే. ఆహ్, త స పార్వతి కొనుక్కొచ్చినయి ప్రతి ఒక్కటి ఉంటాయి గానీ, మేము కొనుక్కున్నయి ఉండట్లేదు అన్న ఫీలింగు. సో, టీవీ అందుకనే నేను మా అమ్మకైతే పోయిన సంవత్సరం గిఫ్ట్ చేశాము. 1 ఇయర్ అవుతుంది ఈ సంక్రాంతికి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకైతే.
ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే సామరస్యం అవ్వట్లేదు. ఇక మా వారే భోజనం అయితే పెడుతున్నారు. మంటుంది అది ఇది అని అయితే చెప్తున్నారు. ఇక పానీపూరి బండి దగ్గర చూడండి పిల్లలు ఎలా గుమ్మిగూడిపోయారో. మా ఊర్లో గూడా పానీపూరి అమ్ముతున్నారని గట్టిగా చెప్పుకోవచ్చు అంటాండు చింటుగాడైతే. ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్తకొచ్చేసి నేనైతే గోరింటాకు పెడుతుంటే వామ్మో! ఇంతింత లావు లావుగా పెడుతున్నావేంటి శివత్తయ్య నీతో అసలు గోరింటాకు పెట్టించుకోకూడదని కామెంట్లు చేస్తున్నాడు చింటూ. ఇక మా సంయుక్తకేమో ఆవలింతలు, మెడ నొప్పి అన్నీ వస్తున్నాయి. ఎప్పుడు పడుకుందామా అనేసి అయితే చూస్తుందన్నమాట.